28A కానీ 22A కానీ B కానీ C కానీ ఏదైనా ఎగ్జిట్ తీసుకో 1 మైల్ తర్వాత. సో మాట్లాడప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు మీకు సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది కదా, డిజిటల్ ఇమేజ్, దాన్ని నేను ఎన్క్రిప్ట్ చేశాను దాంట్లో ఒక మెసేజ్ని, మళ్ళీ డీక్రిప్ట్ చేశాను మెసేజ్ని, ఇమేజ్లో కలిసిపోతుంది అది, దాంట్లో మ్యాట్లాబ్ ప్రోగ్రామ్ రాశాను. అది కాకుండా నేను C లాంగ్వేజ్లో ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మన ఎన్హాన్స్మెంట్, ఫిల్టర్స్, నాయిస్, ఇవన్నీ రిడక్షన్ ఉంటాయి కదా, వాటన్నిటికి ప్రోగ్రామ్స్ రాసాము. సో చాలా ప్రోగ్రామింగ్ ఉండేది మా మాస్టర్స్లో, చాలా ప్రోగ్రామింగ్ చేసాను. సో చాలా రఫ్ అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే, నేను అండర్ గ్రాడ్ కూడా యూఎస్లో చేస్తుంటే ఇంకా బాగా స్కిల్స్ డెవలప్ అయ్యేవి, బాగా డెవలప్ అయ్యాయి మా స్కిల్స్ మాస్టర్స్ చేస్తే. మళ్ళీ మా మాస్టర్స్ని ఈజీ అనేవాళ్ళు, ఎందుకంటే ఇలినాయ్లో చాలా టఫ్ ఉంటుంది కరికులం. యా, ఇంకా IIT షికాగో ఉంది, దాంట్లోకి వెళ్తే ఇంకా టఫ్ ఉంటుంది కరికులం. చికాగో అది టాప్ యూనివర్సిటీ. 22 ABCలో నీ ఇష్టం ఉంటుంది, ఏదో ఒక ఎగ్జిట్ తీసుకో. సో మాకు ఇవన్నీ ఏంటంటే సిస్టమ్ లెవెల్లో కూడా చేశాను నేను నెట్వర్కింగ్ మీద. సో నేను ఏమనుకున్నా అంటే, నేను వైర్లెస్ ఇంజనీర్ అవ్వాలి అనుకొని వచ్చాను అనమాట ఇక్కడికి. నాకు కమ్యూనికేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, నెట్వర్కింగ్ అన్నా, ఇలా అల్గారిథమ్స్ అన్నా. సో తర్వాత ఎత్తచ్చులే ఎగ్జాక్ట్గా ఏనా మీనా 22 లెఫ్ట్లోనే ఉండు, బీసీ దాంట్లో మనం మాల్కి వచ్చాము. నేను వచ్చిన 3 సార్లకి ఇదే రోడ్ వచ్చాను. మనం మాల్కి ఎక్కుతున్నాము. కాదు, పియర్సన్ అని ఉంటుంది చూసావా, ప్రోమెట్రిక్ సెంటర్ లాగే, పియర్సన్ సెంటర్. సో నేను అడ్రస్ చూసుకుంటున్నాను అనమాట. రేపు వైర్లెస్ సర్టిఫికేషన్ ఒకటి చేస్తున్నాను, సిస్కోది. ఓకే, ఇప్పుడు మార్కెటింగ్ దేంట్లో చేద్దాం అనుకుంటున్నావు? కంప్యూటర్స్. ఓకే, నువ్వు రైట్లో C22 సీట్. సో ఇప్పుడు నువ్వు నెట్వర్కింగ్లోకి రావాలనుకోవట్లేదా? యా, మరి నీకు జాబ్ పోతే వెళ్ళే వెంటనే దొరుకుతుందా మళ్ళీ దాంట్లో? యా, ఐ డోంట్ థింక్ సో. మార్కెటింగ్ ఉండాలి కదా, నీ రెజ్యూమ్ వెళ్ళటానికి 2 months పడుతుంది అన్ని కంపెనీస్కి. అన్లెస్ అదర్వైజ్ మీ కంపెనీ వాడే 0.3 miles తర్వాత ప్రొమినేట్ స్ట్రీట్లోకి లెఫ్ట్కి వెళ్ళాలి అన్నాడు. ఈ రోడ్ ఎండ్కి వెళ్ళి కీప్ గోయింగ్. మళ్ళీ నీ జాబ్ పేరు చెప్పి ఇక్కడెక్కడ చివరి దాకా వెళ్ళినాక యూటర్న్ తీసుకో వెళ్ళిగా. ఓకే, లెఫ్ట్లోకి వచ్చేసాయి. వీడు కూడా అడ్డే వెళ్తున్నాను నాకు తెలిసి. అది మాల్ వస్తుంది భయ, మాల్ పార్కింగ్ లాట్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ కాకుండా ఇది లెఫ్టా? యూటర్న్. సో యూజర్ ఇంటర్ఫేస్ కదా నువ్వు చెప్తుంది, కోర్ జాబ్స్ కదా. ఎక్కడన్నా లైక్ ఎక్కడన్నా అప్లై చేసావా, లైక్ ఇంటర్న్షిప్ చేసావా? చేయలేదు, నేను మ్యాథ్ బాక్స్లో అలా చేశాను అప్లై, వెళ్ళలేదు రెజ్యూమ్. అంటే వాడు 7 hours చేస్తాడు ఇంటర్వ్యూ. మా తమ్ముడు అక్కడ ఇచ్చాడు. అవును, 7 hours. మొన్న నా ఫ్రెండ్ వైష్ణవి, ఓకే, నిన్ననే అయింది డిఫెన్స్. ఓకే, తనకి కూడా యూఐలోనే టార్గెట్ వచ్చింది 6 hours. యా, సి వాడు బాగానే ఉంటుంది, బట్ సి ద ప్రాబ్లమ్ ఇది H1 చేస్తాడా వాడు? కంపెనీ కన్సల్టెన్సీకి వెళ్ళిపోయాడు. ఓకే, ఎంత పేకి మార్కెటింగ్ చేస్తున్నాడు? ఎంత పేకి అంటే లైక్ పే స్కేల్ ఎంత మార్కెటింగ్ చేస్తున్నాడు? 80-20 వాడు పే స్కేల్ నీకు ఎంత వస్తుంది? అవర్లీ మినిమం $45 అని చెప్పాడు. ఓకే, దెన్ వెరీ గుడ్ కదా. వాడు కట్టు పోయి యా, ఇట్లయితే చాలా హై మార్కెట్ బాగానే ఉందా అయితే దానికి? తక్కువ తీసుకుందాము అని
అయితే ఇంకా నాట్ బ్యాడ్ అనమాట. కాల్స్ వస్తుంటే వెరీ నైస్. వస్తున్నాయా కాల్స్ బాగానే? లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను మొన్ననే అయిపోయింది. నేను ఈ వెబ్సైట్కి మూవ్ అయిపోతున్నాను. యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్ ఎక్కడ? ఇంటర్ఫేస్ డెవలపర్ అరిజోనానా? రైట్. యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్. ఇట్ సౌండ్స్ గుడ్. ఐ మీన్ నాకు తెలియదు ఆ మార్కెట్ గురించి. సో బాగుంది అంటున్నారు రైట్ నౌ. ఇండియాలో కూడా మంచి పేరు ఉంది. యా దెన్ వెరీ నైస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక 3 years అట్లా చేసుకుని వెళ్తే మ్యాట్లాబ్ మీద చేస్తారా దాని కోడింగ్? కాదు మ్యాట్లాబ్ కాదు భయ, HTML, CSS, JavaScript అది ఇప్పుడు మామూలుగా ఫ్రీ వెబ్సైట్స్ చేసుకోవచ్చు కదా. ఇది bits.com తిరిగి వచ్చి స్ట్రైట్గా వచ్చాము ఇక్కడికి వచ్చాము. బూట్స్ట్రాప్ యా అది అడ్వాన్స్ లెవెల్. మామూలు అదే నడుస్తుంది. ఐరన్ హార్స్ వే ఇక్కడ లెఫ్ట్ తిరుగు. ఇక్కడ ఇక్కడ ఇది మన కాలేజ్. ఐరన్ హార్స్ వే ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడ ఉంది? పియర్స్ కదా. అక్కడ చూడండి, ఇంకా ముందుకు వెళ్ళమని చూపిస్తుంది. ఐరన్ హార్స్ వే బిల్డింగ్ నెంబర్ 315. 315 అది. ఓకే ఇదేగా. हेलो या बोलो भाई. मैं घर पे नहीं हूँ, मैं बॉस्टन पे हूँ. దిస్ ఈస్ ద బిల్డింగ్. ఇది రోడ్ ఐలాండ్ కామన్స్ मैं घर पे नहीं हूँ, मैं बॉस्टन में हूँ. निखिलेश को बोलना उसका कार नहीं चल रहा हूँ, घर पे ही है. या ओके बाय. ఇక్కడ ఉంది. పార్క్ చేయొచ్చు చూసి పార్క్ చేసి చూసుకోవచ్చు కదా. ఆ 315 రూపాయలకి వెళ్తే తెలుస్తుంది. या बट इवे 350. బిల్డింగ్ క్లోజ్ చేసి ఉంది. బయట నుంచి ఎక్కడ నాకు బోర్డు కనిపించలేదు. ఇదే కదా. ఇండియాలో అయితే కనీసం సెక్యూరిటీ ఈ బిల్డింగ్లో ఉందన్నమాట మొత్తానికి. ఐ షుడ్ బికమ్ వెరీ ఎర్లీ. ఎందుకంటే ఎంత టైం పట్టిందని ఇప్పుడు విజిటర్ పార్కింగ్ 2 hour లిమిటెడ్ ఇటు వచ్చింది. మనకి 35-40 minutes పడుతుంది మెల్లిగా వస్తే. స్నోలో వచ్చినాం కదా. మనకి మండే భయ మార్నింగ్ చూడండి. ఉంటుంది. ఐరన్ 311 to 315 కాబట్టి ఇదే. అదే మరి ఇందాక చదివారు కదా అది రోడ్ ఐలాండ్ సంథింగ్ ఆ బిల్డింగ్. ఓకే సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? చూడండి ఇప్పుడు ఏం పడట్లేదు, మిర్చి పెట్టండి. ఇంకోండి 311 ఇది, అది 313, 315 ఇదిగో 315. ఇంటి లోపలికి వెళ్ళటమే. కామర్స్ కార్పొరేషన్. సో లోపలికి వెళ్ళి అడుగుతాను పియర్సన్ ఎక్కడ ఉందని. అంతే 1 hour ముందు వస్తే టైం. ఇంకొక నిమిషం నేను వాయిస్ పెడతాను. హలో నిఖిలేష్, యా చెప్పు. యా చూసినా నేను ఇప్పుడే నీకు ఇట్లా మెసేజ్ నేను పంపించానా? వచ్చిందా నీకు ఏమైనా మెసేజ్? నేను ఇలా సెండ్ అనుకుంటున్నా, నువ్వు కాల్ చేసినావు. అవునా, నేను ఇప్పుడే ఇట్లా సెండ్ అని వద్దపోయాను, ఈ కాల్ వచ్చింది. యా అదేలే లైట్లే ఇంకా. యా ఇంకా లైట్ నేను ఇంకో యా చెప్తారు కదా ఇంకా మామూలుగా మాట్లాడేటప్పుడు. ఐరన్ హార్స్ ఉంటుంది. యా నేను అదే నేను ఎక్కువ ఏం నడపలేదు, అది నేను జస్ట్ మామూలుగా లేదు లైట్. నేను ఇంకొక 1 week ఉంటా అంతే, నెక్స్ట్ సండే నేను వెళ్ళిపోతాను. యా సో అది బేసికలీ Yeah, సాఫ్ట్వేర్ జాబే కదా. యూజర్ ఇంటర్ఫేస్ Yeah, అంటే Turn right, Acorn Street, then turn left, Kingsley Avenue. యా నేను Yeah, యాక్చువల్లీ బాగానే యూజ్ ఉంటుంది. చేయలేదు, నేను జస్ట్ But ఓన్లీ అక్కడ వరకు యూజ్ చేస్తాను. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే 2-3 డిఫరెంట్ కూడా చూసుకుంటాను. యాక్చువల్గా కూల్గా నడుపుతున్నాను. అది హార్దిక్ గారికి కూడా Yeah, తెలుసు. it's If I don't feel నేను- comfortable in that, పర్లేదు ఒక 2-3 minutes time యా తీసుకున్నా. లైట్ యా CC నాకు తెలుసు. Yeah, నేను ముందే CCNA చెప్పాను కదా, కూడా నా దగ్గర prepare ఉన్నదంటే వాడు ఇంకా హాట్ అయిపోతాడు. ఎందుకంటే ఆడికి నాకు నువ్వు కొంచెం చెప్పింది పడదు ఇప్పుడు కదా. భూమి ఉంది కదా. Yeah.
అది ఏమవుతుందో తెలుసా, కంపెనీ కనుక ఒకవేళ బడ్జెట్ సేవ్ చేయాలనుకుంది అనుకో, అవుట్ సోర్సింగ్ ఆప్షన్స్ ఉంటే సెకండ్ అనమాట. అంటే అంటారు నెట్వర్కింగ్ జాబ్స్ అవుట్ సోర్స్ చేస్తున్నారు. Pasquale Avenue. అంటే మీరు డైరెక్షన్ మార్చుకోవాలి, అది రైట్ అని చెప్పింది. యా ఇక్కడికి వెళ్ళినాక రైట్ అని చెప్పింది ఎండింగ్లో, ఒకేసారి చెప్పింది Turn రెండు. right, నేను then మా right turn రూమ్ లో ahead. రఘుబయ్య ఉంటాడు US కదా, 6 eastbound, Highway 10 northbound రఘుబయ్య towards అని ఉంటాడు కదా, downtown. అవసరం నువ్వు నీ ఫోన్ దీనికి పెట్టు, నేను అతనితో బయటకు వచ్చా బాస్టన్కి. ఫోన్ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నీకు ఉంటుందా అది? యా నాకు సేమ్ అని లేకపోతే యా మా దానికి బ్లూటూత్ ఉందా? Right turn ahead. ఎక్కడ ఇక్కడ లూప్ ఉంది రేపా బ్రదర్, రైట్ టర్న్ లోకి రా, మిర్చి. ఇక్కడ ర్యాంప్ ఉంది. యా యా రేపు వెళ్దామా? యా నీ ఇష్టం. Turn Ramp right, US 6 eastbound, Highway 10 northbound towards downtown. Then keep left. ఈల్డ్ యా బా లైట్ ఏం కాదులే, అర్థమైంది కదా, నేనున్నా అట్లా Ahead, చేస్తాను. keep left. Interstate 95 నా northbound. వల్ల నీకు పడ్డాయి. యా కాల్ చేయ నాకు రేపు. యా దానికి బ్లూటూత్ ఉందా? బ్లూటూత్ ఉందా? డబ్బా ఫోన్ బై ఇది. స్ట్రైట్ After వెళ్ళాలా? 250 feet, లెఫ్ట్ లో ఉంది. keep left. Interstate 95 northbound. Then keep left. మళ్ళీ రోడ్ లైన్లోకి వెళ్తున్నాం. Keep left. సో కాబట్టి Then స్ట్రైట్కి వెళ్ళి take the freeway. లెఫ్ట్ నార్త్ వెళ్ళాలి మనం. ఏది బెటర్ భయ్యా? ఆహా వెస్ట్ గోరా వెళ్తాం మనం, తర్వాత ఆలోచిద్దాం మయూరియా లేకపోతే మిర్చియా. రెండు బాగానే ఉంటాయి భయ్యా, ఇది చీప్ ఉంటుంది. నువ్వు మిర్చికి వెళ్ళావా After ఇంతకుముందు? 1/2 mile, keep తిన్నా, left. నేను vegetarian. Interstate నువ్వు వెళ్ళావు 95 అక్కడ మిర్చికి northbound. వెళ్ళావా? ఓకే. అక్కడికి ఉన్న ఇక్కడికి $3 డిఫరెన్స్ ఉంటుంది తహేరా. $3 అంటే ఇండియన్ పని చేద్దాము, మిర్చిలో తిని మయూరిలో టేక్ గో తీసుకుంటాం. మీ ఇష్టం భయ్యా. ఎందుకంటే నాకు మయూరిలో కొంచెం ఫ్రెష్ అనిపించదు, కాకపోతే టూగోకి అది బెస్ట్ అనమాట. $9 వస్తుంది. లేకపోతే నీకు తెలుసా హాట్ బ్రెడ్స్లో కూడా తీసుకెళ్ళచ్చు మనం. Corporate లో తీసుకుందాం అయితే, అక్కడైతే హలాల్ కూడా ఉంటుంది. యా టైం ఎంత అయింది? ఐ Corporate డోంట్ కానీ దూరం నాకు తెలిసి. హాట్ బ్రెడ్స్ నాకు తెలుసు, బట్ వాడు మూసేస్తాడు 9 కల్లా, అదే ప్రాబ్లం. ఇచ్చేనా ఉంటుందా కనీసం? Keep left. Interstate 95 northbound. Follow Interstate 95 northbound for 17 miles. ఇప్పుడు I-495 ఎక్కాం మనం. ఇది 495 కాదు, 16 miles వెళ్ళమంది. నెక్స్ట్ I-495 ఎక్కుతాం. నెక్స్ట్ 495. ఇది 24. ఓకే 24 నార్త్. ఇది ఇది నార్త్ కాదు భయ్యా, ఇది ప్రావిడెన్స్. 24 నార్త్ ఇటు సైడ్ ఎందుకు వస్తుంది? బాస్టన్ కాదు. ఇది 95 నార్త్. ఇది ఫ్లోరిడా దాకా వెళ్తుంది, ఇదే కదా? మీది హైదరాబాదేనా? మాది హైదరాబాదే, కాబట్టి పుట్టి పెరిగింది అక్కడే నేను. హైదరాబాద్లో పుట్టారా మీరు?